శ్వాతి గారు చూడు. మీరు కోడలా తయ్యాలా? అత్తయ్య గారు చనిపోతే ఏడవడం మానేసి డాన్సులు వేస్తారు. అంటే అది మరి మధు శవం ముందు ఎలా డాన్స్ చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నాము. అవునవును. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఇలా ప్లాన్ చేస్తే అలా వర్కౌట్ అయింది అత్తయ్య గారు. మా ప్లాన్ ఇంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని అస్సలు ఊహించలేదు అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఇంత తొందరగా చేస్తారని తెలుసుంటే ఎప్పుడో ఆస్తి పంచమని అడిగేవాళ్ళం అత్తయ్య గారు. మీరు ఏడుస్తున్నారా తిడుతున్నారా? అసలు ప్లాన్ ఏంటి? వర్కౌట్ కావడం ఏంటి? ఏంటా అత్తయ్య గారు సింపుల్ గా చచ్చారనుకుంటున్నావా? మేవెంతో కష్టపడి చంపాం. చంపారా? మీరు చంపడం ఏంటక్కలు? మరి ఆస్తి పంచమని అడిగింది మేమే కదా. అవును, అయితే మాత్రం అత్తయ్య గారి చావుకి దీనికి సంబంధం ఏంటి? ఫేస్ ప్యాక్ కి ఉన్నంత సంబంధం. నెక్లెస్ కి నెక్ కి ఉన్న సంబంధం. నా చేతికి మీ చావుకున్న సంబంధమే. మూసుకొని చెప్పండి. అక్కలు కాస్త వివరంగా చెప్పండి. అత్తయ్య గారు, చిచి, చచ్చిపోయిన దానికి ఇంకా మర్యాద ఏమిటి? మన అత్తలాంటి పిచ్చినారి దాన్ని ఆస్తి పంచమని అడిగామనుకో టెన్షన్ పడిపోతుంది. ఆ టెన్షన్ లో బీపీ పెరిగిపోతుంది. దాంతో హార్ట్ అటాక్ వస్తుంది. అలా అని ఒక ట్రయల్ వేశాం. మా అదృష్టం కొద్దీ బీపీ పెరిగి గుండె పగిలి ఢామంది. దయ్యం కాదక్కలు, మన అత్తయ్య గారే. మీ ప్లాన్ ప్రకారం చావలేదండి. మా ప్లాన్ ప్రకారం చచ్చినట్టు నటించి మీ ప్లాన్ బయట పెట్టించాం. ఊరికే మధు, మీ ప్లాన్ మాకు తెలియదు అనుకుంటున్నావా? మేం కూడా ఊరికే మీరు నాటకం ఆడినట్టు మేం కూడా నాటకం ఆడాం కదు శిరీష. గుడిలో అరటి పండు తొక్కలు వేయించడం, ఎదుతో పొడిపించడం లాంటివి చేయడం అన్ని నాటకాలే. అయ్యో, అంటే ఆ ఎద్దుని నా మీద కుదిలింది మీరేనా? అంతేకాదు అత్తయ్య గారు, ఇంట్లో ఫ్యాన్ ఇప్పింది, ఆటోలో వెళ్తుంటే లారీతో గుద్దించాలనుకుంది, అన్ని వీళ్లే. రోజు దుర్మార్గులారా. అంటే అది ఎలాగో పోతున్నారు కదా అని మిమ్మల్ని
బండల్ని కొడితే నా చెయ్యి నొప్పి పెడుతోంది. సరే, ఒకళ్ళనొకళ్ళు చావు కొట్టుకోండి. లేదంటే కర్ర తీసుకుని నేనే చావు కొడతాను. అలాగే అత్తయ్య గారు. చెక్కగింతలు పెడుతున్నాయి. హలో, నేను చెమ్మ చెక్క ఆడమనలేదే, చెంప పగల కొట్టమన్నాను. కొడితే సౌండ్ నాకు వినపడాలి. అంతే కదా. అలాగే అత్తయ్య గారు, కొట్టవే. ఏయ్, నేను సౌండ్ వినపడాలన్నది నీ నోటిది కాదే, చేతిది. ఎలా అత్తయ్య గారు? ఇప్పుడు చూపిస్తాను చూడు. ఇలా సౌండ్ రావాలి. కొట్ట. అసలు సౌండ్ రాకపోతే వాళ్ళని నేను కొడతాను. కొట్ట. అబ్బే, మీకెందుకు శ్రమ అత్తయ్య గారు? ఇప్పుడు భారీగా. చాలు కొట్టు. మనశ్శాంతిగా పని చేసుకొని బ్రో, ఎవడో ఒకడు ఫోన్ చేస్తూనే ఉంటాడు. పెన్నులో చిప్పేంటి? అసలు పెన్నులో చిప్పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? నా జేబులో మందు బాటిల్ ఉంది. నా జేబులో సిగరెట్ ప్యాకెట్ ఉంది. తెలుస్తుందా? ఇంట్లో అగ్గిపెట్ట కనిపించడం లేదురా, మీ జేబుల్లో ఉందో ఏమో అని. అంటేనమ్మా, నా జేబులో ఎందుకుంటుందమ్మా? నాకు సిగరెట్ అది అలవాట్లేదుగా. నోనో. ఏ జేబులో సిగరెట్ ప్యాకెట్లు, మందు బాటిల్లు ఉన్నాయండి? బ్లూటూత్ ఖచ్చితంగా మధుదే అయి ఉంటుంది. చూద్దాం. చైతు, ఏం చేస్తున్నావురా? అంటే దీని ద్వారానే మధు మా మాటలన్నీ వింటోందన్నమాట. మా ప్లాన్స్ అన్ని తెలుసుకోవడానికే ఆ పెన్ను నేను తీసుకునేలా చేసింది. ఫోన్ ఆన్ చేసి మాట్లాడవేంట్రా? హలో, ఎంత మోసం చేసింది చెప్తాను దీని సంగతి. చైతు, హలో. చెప్పరా. రే చైతు, ఏంట్రా మాట్లాడు? రే, నేను మళ్ళీ చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నాను. ఉంటాను, బాయ్. మధు, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఎంత వినసొప్పుగా ఉంది ఈ సౌండ్.
అయ్యో అత్తయ్య గారు చచ్చిపోయేలా ఉన్నారు, ఆపమని చెప్పండి. ఆపండి ఆపండి. విన్నారుగా, ఇది నా చిన్న కోడలంటే. తన కాలి గోటికి కూడా సరిపోరే. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బతకండి. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి నువ్వే కారణమమ్మా. అయ్యో నువ్వే కనుక నన్ను కాపాడకపోతే ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని. అయ్యో ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. అయ్యో శభాష్. మై డియర్ మధు, చెయ్యాల్సిన పాపాలు, నేరాలు, ఘోరాలు, దుర్మార్గాలు, మోసాలు చేసేసి ఏ పాపం తెలియని మా వదిన మీదకి ఆ నేరాల్ని నెట్టేసి నువ్వు తాపీగా మా అమ్మ ముందు నుంచుని దేవతలాగా బిల్డప్ ఇస్తున్నావు కదా. బాగుంది, చాలా బాగుంది మధు. నిజమే, మా అమ్మ చెప్పినట్టుగా నువ్వు చేసిన ఈ నమ్మక ద్రోహానికి ఎన్ని జన్మలెత్తినా నీ రుణం మాత్రం తీర్చుకోలేం మధు. చేతు, నన్ను మాట్లాడిని అమ్మా, మాట్లాడిని. ఏంటే నాకు డౌటు, అంటే ఈ ప్రపంచం మొత్తంలో తెలివిని ఒక్కదాని సొత్తే నీ ఫీలింగా, లేకపోతే మేమందరం నీకు ఎదవలా కనిపిస్తున్నావా? మమ్మల్ని అందరినీ మోసం చేసావు, పెచ్చాళ్ళం చేసావు, చేసేసి ఇలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోదాం అనుకుంటున్నావా? నువ్విచ్చిన ఈ పెన్ను నిన్నే పట్టిస్తుందని నువ్వు ఊహించలేదు కదూ. ఆ పెన్నేంటి నాన్నా? అదేంటంటే అత్తయ్య గారు, నోరు మోయ్. అమ్మా, మన రహస్యాలు తెలుసుకోవడానికి, మనల్ని అడ్డంగా ఇరికించడానికి మైక్రోచిప్ ఉన్న ఈ పెన్నుని అది నాకిచ్చింది. ఇది నాకిచ్చి నేను మాట్లాడే మాటలన్నీ విని దీనికేదో పెద్ద భవిష్యత్తు తెలిసిందాలాగా బిల్డప్ ఇచ్చి నన్ను నీ దగ్గర ఇరికించి నా ఫ్రెండ్స్ని తిట్టించిందమ్మా. పెన్నులో ఫోన్ ఉండటం ఏమిట్రా? మధు, ఇది కొంటే ఈ పెన్ను వాచ్ గిఫ్ట్గా వచ్చాయి కదా. అదన్నమాట అసలు విషయం. అమ్మా, గిఫ్ట్ పేరుతో వాచ్ నీకు, పెన్ను నాకు ఇచ్చి, ఇదిగో ఈ బ్లూటూత్ నది పెట్టుకుని మనల్ని ఇద్దరిని ఆడించిందమ్మా. నాకేం అర్థం కావట్లేదు నాన్న. అర్థమయ్యేట్టుగా నేను చెప్తానమ్మా.
ఈ వాచ్ అడ్డం పెట్టుకుని నువ్వు మాట్లాడే ప్రతి మాట విందమ్మా. ఈ వాచ్ ద్వారా బాలమణి బామ్మ నువ్వు ఏం మాట్లాడుకుంటున్నారో అది వినాలనుకుంది. అమ్మ మధు, వీళ్ళ కంట్లో పడితే కొట్టేస్తారు, కొంచెం జాగ్రత్తగా పెట్టుకో. చచ్చా, ఇవి నాకెందుకు అత్తయ్య గారు? ఈ వాచ్ పెన్ను మీరే ఉంచుకోండి. అసలు మాకు పిల్లలు పుట్టాలని నువ్వెందుకు కోరుకున్నావో తెలుసుకోవడానికే ఈ వాచ్ పెన్ను మనకిచ్చిందమ్మా. ఇప్పటికైనా అర్థమైందా అమ్మా ఇది మనల్ని ఎంత మోసం చేసిందో? అర్థమైంది చేతు. అంతేకాదమ్మా, అది నెల తప్పిందని నీతో అబద్ధం ఆడింది. లేని కడుపుని ఉందని చెప్పి నాటకం ఆడింది. నిన్ను పెచ్చదాన్ని చేసింది. చింటి, అసలు నెల తప్పలేదా? అమ్మా, అసలు మేమిద్దరం కలిసి కాపురం చేస్తేనే కదమ్మా అది నెల తప్పడానికి. నెల తప్పలేదా? మధుమతి, నా కొడుకు చెప్పింది నిజమా? అంత అబద్ధం అత్తయ్య గారు. నేను నిజంగానే అమ్మనయ్యాను. నిజమా? నిజం అత్తయ్య గారు. అయితేరా. ప్రమాణం చెయ్యి. చెయ్యి. వేద బ్రాహ్మణుల ఇంట్లో పుట్టిందానివి, దేవుణ్ణి ప్రాణంతో సమానంగా భావించేదానివి. ప్రమాణం చేస్తే వచ్చే ఫలితం ఏంటో బాగా తెలిసిందానివి. చెప్పు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నేను అమ్మనయ్యాను అని ఒక్క మాట చెప్పు. ఇదిగో, నా కొడుకు చెప్పిందంతా అబద్ధాలనుకుంటాను, జరిగిందంతా ఒక పీడకల అనుకుంటాను. చెప్పవే, చెప్పు. చూస్తాబెట్టి చెప్పు. నువ్వు అమ్మవయ్యావన్న సంగతి నిజమని చెప్పు. అది నిజమా అబద్ధమా? అబద్ధం. నేనమ్మని కాలేదు, నేనమ్మని కాలేదు, నేనమ్మని కాలేదు. దుర్మార్గురాలా, నన్నే మోసం చేస్తావా? నిన్ను
ఆ!